హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పార్ట్నర్ మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు వీడియో టాపిక్ అండి. లైక్ పాజిటివ్‌గా ఉందా? లేకపోతే నెగెటివ్‌గా ఉందా? సో, వాళ్ళ మనసులో అసలు ఏముంది మీకోసం అనేది ఈ వీడియోలో చెక్ చేద్దాము. అట్‌లీస్ట్ రిగ్రెట్ ఫీలింగ్ అయినా ఉందా? మిమ్మల్ని బాధ పెట్టినందుకు కానీ, మిమ్మల్ని హర్ట్ చేసినందుకు కానీ, అసలు మీ మీద ప్రేమ ఉందా? రిగ్రెట్ ఫీలింగ్ ఉందా? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి? అంతా అనేది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాము. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే. సో, ఈ పర్సన్ ఎవరైనా అవ్వచ్చు. మేబీ మీ లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఇష్టపడే పర్సన్ అవ్వచ్చు, లేకపోతే ఈ పర్సన్‌తో మీకు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. లైక్ ఫ్రెండ్‌షిప్ కానీ, ఆహ్ రిలేషన్‌షిప్ కానీ, సో, సంథింగ్ లవ్ గానీ, క్రష్ కానీ, ఎలాంటి సిట్యుయేషన్ అయినా ఈ పర్సన్‌తో మీకు ఉండొచ్చు. ఆ పర్సన్ మనసులో ఏముంది మీకోసం అనేది ఈరోజు చెక్ చేద్దాం. సో, కార్డ్స్ షఫుల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ అట్‌లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది కూడా గుర్తు చేసుకోండి. సో థాట్ వాళ్ళ ఎనర్జీస్ పీక్ అవుతది. సో, ప్రతి ఒక్క పాయింట్ మీకు రెజొనేట్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికైతే ట్రై చేయకండి. సో, యూనివర్స్‌ని అడగండి. ఈ రీడింగ్ ద్వారా మీకు ఆహ్, మీరు కోరుకునే సమాధానం మీకు రావాలి. మీరు వెతికే సమాధానం మీకు రావాలి అని కోరుకోండి. అసలు మీ పార్ట్నర్ మనసులో ఏముందో మీకోసం ఈ వీడియో ద్వారా మీకు క్లారిటీ రావాలని అయితే కోరుకోండి యూనివర్స్‌ని. ఓకే, కోరుకున్నారా? యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్. ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో మా వ్యూవర్స్ గురించి ఏముంది? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. సో, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో దట్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది కూడా జరుగుతుంది. అండ్ రీడింగ్ మీకు కూడా కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. Unsatisfied, I wasn't reveal, mistakes, unappreciated, reminiscing, values, escape, responsibilities, ఫర్గివ్‌నెస్. ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు గెట్ ఓవర్ ద పాస్ట్. సో, వీళ్ళు పాస్ట్ నుంచి బయటికి రావడానికైతే ట్రై చేస్తున్నారు. పాస్ట్ మర్చిపోయి లైఫ్‌లో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. ఐ వాజంట్. సో, క్లారిఫై చేస్తూ మాట్లాడతాము. సో, వీళ్ళు సిట్యుయేషన్స్ జరుగుతోంది కానీ, సో, దీనివల్ల వాళ్ళు అస్సలు హ్యాపీగా లేరు. అన్‌సాటిస్ఫైడ్ ఉన్నారు. వాళ్ళు ప్లాన్ చేసింది ఒకటి, వాళ్ళు అనుకుంది ఒకటి, కానీ ఇక్కడ జరిగేది ఇంకొకటి. ఇట్లా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తాయి కానీ, ఇట్లా మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ వస్తాయి కానీ, లేకపోతే
వాళ్ళు అన్‌సాటిస్ఫైడ్ ఉన్నారు. ఐ వాజంట్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్. మీ ఇద్దరి మధ్య చాలా హ్యాపీగా ఉండాలి. మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్ అనుకున్నారు. సో, మీ ఇద్దరి మధ్య అంత అండర్‌స్టాండింగ్ ఉండాలని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేశారు. మీ ఇద్దరి మధ్య అదే ఆహ్, లవ్ కానీ, అదే హ్యాపీనెస్ కానీ, అదే సిట్యుయేషన్స్ కానీ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేశారు. సో, నాకు తెలిసి మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఆర్ దూరం చాలా ఎక్కువైంది. మీ ఇద్దరి మధ్య ఫ్యూచర్ ఏంటి అనేది ఈ పర్సన్‌కి అర్థం కావట్లేదు. అసలు మీరు తన లైఫ్‌లో ఉంటారా? ఉండరా? తను తన ఫ్యూచర్ చూసుకొని మూవ్ ఆన్ అయిపోవాలా? తనకు అర్థం కావట్లేదు. అన్‌సాటిస్ఫైడ్ ఉన్నారు. మిమ్మల్ని వదిలేసి తను తన ఫ్యూచర్ చూసుకోవాలని తనకి లేదు. కానీ మీ ఇద్దరి మధ్య జరుగుతున్న దానికి కూడా వాళ్ళు హ్యాపీగా లేరు. సో, చూడండి, ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. సో, మీ గురించే 24/7 ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. ఎంత వద్దు అనుకున్నా వాళ్ళ మైండ్‌లో మాత్రం మీరే తిరుగుతున్నారు. సో, ఇంకొక పర్సన్ ఎవరు రావట్లేదు. మీరు లేకుండా వాళ్ళ లైఫ్ ఊహించుకోలేకపోతున్నారు. సో, మీతో కలిసి ఉండాలని ఉంది. కానీ ఉన్నా కూడా నాకు తెలిసి వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు అనిపిస్తుంది. ఉండదేమో అన్న ఫీలింగ్ ఉంది. మిమ్మల్ని వదులుకోవాలన్న ఫీలింగ్ లేదు. మీరే కావాలని ఉంది. కానీ మీతో అదే హ్యాపీనెస్ ఉంటుందా లేదా అనేది తిరిగి ఇంతకుముందు ఉన్నంత హ్యాపీనెస్ ఉంటుందా? ఉండదా? అనే డౌట్, ఒక క్వెషన్ వీళ్ళ మనసులో ఉంది. సో, రివీల్. ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్. సో, మీకు ఈ పర్సన్ ఏదైనా నిజం చెప్పాలి అనుకుంటున్నారు. ఏం నిజం చెప్పాలనుకుంటున్నారు? క్లారిఫై చేయండి యూనివర్స్. మా వ్యూవర్స్కి ఏం రివీల్ చేయాలనుకుంటున్నారు? వాళ్ళ లైఫ్లో చాలా కష్టాలు ఉన్నాయి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. చాలా డిస్టర్బెన్స్లో ఉన్నారు. కెరియర్ పరంగా కావచ్చు, లైఫ్ పరంగా కావచ్చు, సిచ్యువేషన్స్ పరంగా కావచ్చు. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మేబీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకుంటున్నారు. అది మీకు చెప్పాలనుకుంటున్నారు. లైక్ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అది మీకు రివీల్ చేయాలనుకుంటున్నారు. కొంచెం కష్టపడితే, కొంచెం టఫ్గా ఫైట్ చేస్తే మన ఇద్దరి మధ్య మ్యారేజ్ జరుగుతుంది, ఒప్పిస్తాను. ఇప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, లేటర్ ఒప్పించి నేను నీకు చెప్తాను, అంతా సెట్ అయిన తర్వాత నేను నీకు చెప్పాలనుకుంటున్నాను అంటున్నారు. ఇంకొక సిచ్యువేషన్, ఇంకొక సినారియో ఎలా కనిపిస్తుందంటే, మేబీ ఈ రిలేషన్ ముందుకు వెళ్ళడం అంత ఈజీ కాదేమో. సో, మనిద్దరం సెపరేట్ అయిపోదామా అని కూడా ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ స్పిరిచువల్ పర్సన్, నాలెడ్జ్ ఎక్కువ ఉన్న పర్సన్, లైక్ పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ ఈ పర్సనా? నిజం చెప్పాలనుకుంటున్నారు వీళ్ళేదో. ఐదర్ మ్యారేజ్ గురించి కానీ ఆర్ ఎల్స్ సెపరేషన్ గురించి కానీ.
సో, ఎవరికి ఏ మెసేజ్ కనెక్ట్ అయితే అది తీసుకోండి. సో, చూడండి మేబీ 2 ఆఫ్ కప్స్ కూడా ఉంది కాబట్టి పాజిటివ్‌గానే అనుకోండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా. సో, ఇదొచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. సో, మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు సో, మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ ఛార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కైతే కాంటాక్ట్ చేయండి. లైక్ మీ జాబ్ గురించి కావచ్చు, మీ కెరియర్ గురించి కావచ్చు, మనీ వైస్ కావచ్చు, ఆర్ ఎల్స్ మ్యారేజ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఆర్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు. అసలు ఆ పర్సన్‌కి నేనంటే ప్రేమ ఉందా? లేదా? సో, మీ ఇద్దరి మధ్య సిట్యుయేషన్స్ ఇది ఎండ్ అవుతాయా? లేకపోతే మళ్ళీ ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుందా? ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా? సో, ఇట్లా మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్‌లో ఉన్నా మీకొక ప్రాపర్ గైడెన్స్ కావాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, ఆ పర్సన్ మీరంటే ప్రేమ ఉంది. మీరంటే ఎమోషన్స్ ఉంది. మీరు కావాలి అనుకుంటున్నారు. ఎంత కష్టమైనా సరే మీరు కావాలనుకుంటున్నారు. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలోనూ వదులుకోవాలని అనుకోవట్లేదు అని ఈ పర్సన్ రివీల్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా? సో, మిస్టేక్స్. ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. సో, తను చేసిన మిస్టేక్స్ ఏదో అది వాళ్ళు రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ వాండ్స్. మేబీ ఈ పర్సన్ మీ విషయంలో మొండిగా ఎక్కువ ప్రవర్తించుండొచ్చు. ఆర్ ఎల్స్ ఈగో, యాటిట్యూడ్‌తో ఎక్కువ బిహేవ్ చేసి ఉండొచ్చు. దాన్ని ఇప్పుడు ఈ పర్సన్ రెక్టిఫై చేసుకోవాలనుకుంటున్నారు. ఆర్ ఎల్స్ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి విత్ ప్యాషనో ఏదో టైమ్ పాస్ కోసమో వచ్చుంటారు. సో, దాన్ని కూడా ఈ పర్సన్ సరి చేసుకోవాలనుకుంటున్నారు. మేబీ మీతో లాంగ్ టర్మ్‌గా ఉండాలనుకుంటున్నారు. సో, తను మీ మీద పెట్టుకున్న ఒపీనియన్ తను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ పర్సన్‌కి మీరంటే ప్యాషన్ ఉంది. మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. మేబీ నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వంటే ఎలాంటి ఒపీనియన్ నాకు లేదు అని ఈ పర్సన్ మీకు మొహం మీదే చెప్పి ఉండొచ్చు. సో, అట్లాంటిది ఏదైనా జరిగి ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు తను చేసిన మిస్టేక్స్‌ని కరెక్ట్ చేసుకొని ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. ఏస్ ఆఫ్ స్వర్డ్స్. ఇప్పుడు వీళ్ళకి కొన్నిటి మీద క్లారిటీ వచ్చింది. వాళ్ళ ఫీలింగ్స్ మీద కానీ, లేకపోతే వాళ్ళెవరిని కోరుకుంటున్నారు, వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటున్నారా లేదా అనే విషయానికి ఈ పర్సన్ క్లారిటీ వచ్చింది కాబట్టి, సో, వాళ్ళు మీ విషయంలో మాట్లాడిన మాటలకు కానీ, లేకపోతే బిహేవ్ చేసిన విధానానికి కానీ, ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అన్‌అప్రిషియేటెడ్. తను చేసిన దేనికి మీరు తనని అప్రిషియేట్ చేయలేదంట. అది ఇంకా వాళ్ళ మనసులో అలా ఉండిపోయింది. నేనేం చేసినా, తన కోసం ఎంత చేసినా నన్ను కొంచెం గూడా పొగడరు. నన్ను కొంచెం గూడా ఐడెంటిఫై చేయరు. లైక్ ఇట్లా కూరలో కరేపాకు తీసేసినట్టు తీసి పడేస్తారు. నేను చేసిన ఒక్కటి గూడా వాళ్ళకి కనిపించదు. ఆర్ ఎల్స్ గుర్తించరు. జస్టిస్. నేనెంత తనకి సపోర్ట్ చేసినా, ఎంత నేను తనకి ఫేవరబుల్‌గా మాట్లాడినా, ఎంత నేను తన వైపు స్టాండ్ తీసుకున్నా, ఇది మేబీ మీ పర్సన్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ప్రతి పాయింట్ మీకు రెసొనేట్ అవ్వాలని రూల్ ఏం లేదు. తను ఎన్ని చేసినా మీకోసం అది మీరు అప్రిషియేట్ చేయరంట. గుర్తించరంట. ఎవరి కోసం చేస్తారు? చేశారులే అన్న టైప్‌లో తీసి పారేస్తారంట. తను నా కోసం ఇంత చేశాడు ఆర్ ఇంత చేసింది. అట్‌లీస్ట్ దాన్ని రికగ్నైజేషన్ చేసి
వాళ్ళని కొంచెం పొగడాలంటే పొగడండి మీరు. తననసలు కేర్ చేయనట్టు బిహేవ్ చేస్తారంట. టెంపరెన్స్. తనని కొంచెం గూడా బాధలో ఉన్నప్పుడు పట్టించుకోవడం కానీ, హీల్ చేయడం గానీ, ఓదార్చడం గానీ, ధైర్యం చెప్పడం కానీ ఏమీ చేయరంట. మీరు ఎక్స్‌పెక్ట్ జేయడమే కానీ, మీరు తీసుకోవడమే గానీ, వాళ్ళకి తిరిగిచ్చేదేం లేదంట. ఎంతసేపటికి నాకు కావాలని ఎక్స్‌పెక్ట్ జేస్తావు కానీ, నేను నీ నుంచి ఏం కోరుకుంటున్నాను, అది నువ్వు చూడట్లేదు అని ఇక్కడ ఈ పర్సన్ అంటున్నారు. Reminiscing, I miss the inside jokes. సో, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఆరెల్స్ సెపరేషన్ గానీ, బ్రేకప్ కానీ, ఆరెల్స్ మీ ఇద్దరి మధ్య దూరం చాలా పెరిగిపోయింది. ట్రాన్స్‌ఫర్మేషన్ అయింది. ఇంతకు ముందులాగా లేదు. ఇంతకుముందు మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళు. ఫన్నీ జోక్స్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇద్దరు ఒకరికొకరు టైం ఇచ్చుకునేవాళ్ళు. ఇంపార్టెన్స్ ఇచ్చుకునేవాళ్ళు. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండేవాళ్ళు. స్టిల్ ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ హ్యాపీ మూమెంట్స్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. చాలా చేంజెస్ వచ్చాయి. చాలా మార్పులొచ్చాయి. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్‌కి స్టిల్ మీరంటే అట్రాక్షన్ ఉంది. లవ్ ఉంది. ఇంట్రెస్ట్ ఉంది. మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఆ ఫన్నీ జోక్స్ కానీ, ఆ సిట్యుయేషన్స్ కానీ మళ్ళీ రిపీట్ చేయాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. మళ్ళీ ఆ రోజు ఒకటి వస్తే బావుండు అని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. వాల్యూస్. సో, ఇప్పుడు మీ పర్సన్‌కి మీ వాల్యూ అర్థమవుతోంది. మీ విలువ అర్థమవుతుంది. మిమ్మల్ని దాటి ఈ పర్సన్ బయటికెళ్ళలేకపోతున్నారు. సో, మీతో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. చూడండి, 8 ఆఫ్ స్వర్డ్స్. మీతో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఈ రిలేషన్‌లో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. మీ వాల్యూ ఇప్పుడు ఈ పర్సన్‌కి అర్థమవుతుంది. మేబీ మీరు ఈ పర్సన్‌కి మనీ పరంగా హెల్ప్ చేసినా, ఎమోషనల్‌గా సపోర్ట్ చేసినా, ఇప్పుడు మీ విలువ అయితే తెలిసొస్తుంది. మిమ్మల్ని దాటి ఈ పర్సన్‌కి బయటికెళ్ళాలని కూడా అనిపించట్లేదు. భయమేస్తుంది. మేబీ ఈ పర్సన్‌కి మీకు మధ్య ఫైనాన్షియల్‌గా ఏమన్నా ఉండుండొచ్చు. ఆర్ ఎల్స్ మీరు ఈ పర్సన్‌కి హెల్ప్ చేసి ఉండొచ్చు. లేకపోతే ఆ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు. కానీ టైం వచ్చినప్పుడు మీరు తనకి చాలా హెల్ప్ చేశారు. తనకి రెస్పెక్ట్ చేశారు అని ఈ పర్సన్ ఈ రిలేషన్ విషయంలో స్ట్రక్ అయిపోయారు. సో, 2 ఆఫ్ పెంటికల్స్. మేబీ ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ చేస్తూ ఉండొచ్చు. జగ్లింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. బికాస్ ఈ పర్సన్‌కి మనీ ప్రాబ్లమ్ ఏదైనా ఉండొచ్చండి ఎట్ ప్రెజెంట్. కెరియర్ విషయం కావచ్చు, మనీ ప్రాబ్లమ్ కావచ్చు, ఆర్ ఎల్స్ తన లైఫ్‌లో ఇంకేదైనా ఆప్షన్ ఉండొచ్చు. సో, దానివల్ల ఏంటంటే జగుల్ చేస్తున్నారు. అటు ఇటు అన్నట్టు అటొకసారి ఇటొకసారి జంప్ చేస్తున్నారు ఈ పర్సన్. మేబీ తిన లైఫ్‌లో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా ఉండొచ్చు.
లైక్ మీ పొజిషన్ వేరు, వాళ్ళు పొజిషన్ వేరు. మీ సిచ్యువేషన్ వేరు, వాళ్ళ సిచ్యువేషన్ వేరు. మీ రిలేషన్‌లో ఈ పర్సన్ స్ట్రక్ అయిపోయారు. మీ వాల్యూ ఇప్పుడు తెలిసొస్తుంది వాళ్ళకి. ఫైనాన్షియల్‌గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఎస్కేప్. సో వేరే వాళ్ళ మాటలు విని వీళ్ళకి క్లారిటీ లేక మేబీ మీ నుంచి దూరం అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్‌లో ఈ పర్సన్‌కి ఏంటంటే క్లారిటీ వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ పర్సన్‌కి కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి కదా! కొంత భయం కావచ్చు, కొంత జాగ్రత్త కావచ్చు. ఈ పర్సన్ ఆ సిచ్యువేషన్‌లో ఉన్న ఈ పర్సన్‌కి ఏంటంటే కళ్ళు మూసుకుపోయాయి. అండ్ ఇప్పుడేంటంటే నిజం ఏంటి అనేది ఈ పర్సన్‌కి క్లారిటీ వస్తుంది మీ విషయంలో. అనవసరంగా మిమ్మల్ని మిస్ చేసుకున్నానని కావచ్చు, అనవసరంగా మీకు దూరంగా వెళ్ళిపోయానని కావచ్చు, ఎందుకు మీ నుంచి ఎస్కేప్ అయిపోయాను అని కావచ్చు. ఇప్పుడు ఈ పర్సన్‌కి క్లారిటీ వస్తుంది. ఐ లెఫ్ట్ థింగ్స్ వర్ గట్ హార్డ్. సో మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఈ పర్సన్ మీ నుంచి పారిపోయారు. ఈ రిలేషన్‌షిప్ నుంచి పారిపోయారు. ఆర్ ఎల్స్ ఈ సిచ్యువేషన్ నుంచి పారిపోయారు. పారిపోయి లేదు అలా ఏం లేదు, నేను అలాంటి వాడిని కాదు, లేకపోతే నేను అలాంటి దాన్ని కాదు. సో ఎవరైనా జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్స్ ఏదైనా కావచ్చు. పర్సన్ అంటే పర్సన్ లాగే తీసుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీరు కరెక్ట్ అనేది ఇప్పుడు ఈ పర్సన్‌కి తెలిసొస్తుందనమాట సిచ్యువేషన్స్‌లో. అండ్ ఇప్పుడు వాళ్ళకి ఎన్ని రోజులు మీ నుంచి దూరం కళ్ళు మూసుకుపోయి మీ మీద ఒక ఒపీనియన్‌తో ఉన్న వాళ్ళకి ఎప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. ఎందుకు నేను తనకి దూరంగా పారిపోయాను, దూరంగా జరిగాను అనే విషయానికి ఈ పర్సన్‌కి క్లారిటీ వస్తుంది. క్వీన్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ మీరంటే అట్రాక్షన్ ఉంది. సో మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారు. కొంతమంది నెగెటివ్‌గా ఇన్‌ఫ్లుయెన్స్ చేయడం వల్ల మీ మీద నెగెటివ్ ఇన్‌ఫ్లుయెన్స్ కూడా ఉంది. అందుకే ఈ పర్సన్ ఏంటంటే జాగ్రత్త పడు అని ఎవరైనా చెప్పడం వల్ల కానీ ఈ పర్సన్ మీ నుంచి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. అప్పుడు తను చేసింది మిస్టేక్ అని. సిచ్యువేషన్ ఏదైనా సరే ఫేస్ చేసుంటే బాగుండేది, ఎస్కేప్ అవ్వకుండా ఉంటే బాగుండేది అని ఇప్పుడు ఈ పర్సన్‌కి రియలైజేషన్ అనేది వస్తుంది. రెస్పాన్సిబిలిటీస్. క్లారిఫై చేయండి యూనివర్స్. సో మేబీ ఇప్పుడు ఈ పర్సన్ మీ రెస్పాన్సిబిలిటీ అనేది కూడా తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ మీతో రీయూనియన్ అవుదామా అనుకుంటున్నారు. మేబీ ఈ పర్సన్ మీకు రిలేటివ్ కానీ ఆర్ మీ ఇంటి నియర్ బై పర్సన్ కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళలో కానీ, సో మీకు కొన్ని ఇయర్స్‌గా తెలిసిన వాళ్ళు కానీ అయ్యుండొచ్చు ఈ పర్సన్. మేబీ కొన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు, ఈ పర్సన్ మీ నుంచి దూరం అయిపోయినా ఇప్పుడు మాత్రం మీ ప్రేమ కావాలనిపిస్తుంది. సో మీకు ఈ పర్సన్‌కి పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయితే ఉంది. ఇప్పుడు మీ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు. కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల తను లవ్‌కి దూరంగా ఉన్నారు, ప్రేమకు దూరంగా ఉన్నారు. అది ఫ్యామిలీ వల్ల కావచ్చు, ఫైనాన్షియల్ నీడ్ వల్ల కావచ్చు దూరంగా ఉన్నారు. కానీ ఇప్పుడు మీతో రీయూనియన్ అవుదాం అనుకుంటున్నారు. సో స్టిల్ ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ ఉంది. లైక్ 4 ఆఫ్ స్వర్డ్స్. మీరు ఈ పర్సన్‌కి డ్రీమ్స్‌లో కూడా కనిపిస్తున్నారు. మీతో రీయూనియన్ అవుదామని అనుకుంటున్నారు. ఈ పర్సన్‌కి మీరంటే అట్ ప్రెజెంట్ చాలా ప్రేమ ఉంది. కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఈ పర్సన్‌కి అయితే ఉన్నాయండి. ఓవరాల్‌గా చూసుకుంటే హెల్త్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇలా చాలా కనిపిస్తున్నాయి.
యూ అష్యూర్ మీ ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే. సో మీరు తనకి నమ్మకం చెప్పారంట. అంతా బానే ఉంటుంది. ఏం పర్లేదు. కంగారు పడకు. ధైర్యాన్ని కోల్పోకు. సో ఇట్లా ప్రతి విషయంలోనూ మీరు తనకి కాన్ఫిడెన్స్ అనేది ఇచ్చారు. తను వీక్ సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు మీరు తనకి ధైర్యంగా నిలబడి కొంచెం పుష్ అనేది ఇచ్చారు. సపోర్ట్ చేశారు అనేది వీళ్ళ మనసులో ఉంది. యూ వాంట్ ద బెస్ట్ ఫర్ మీ. సో తనకి ఏదైనా సరే బెస్ట్ ఇవ్వాలి అనే తాపత్రయం మీలో ఉండేది ఆర్ ఉంది. అంటే ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇది తక్కువలో ఉంటుందనో, ఇది తక్కువలో అయిపోతుంది కదా అనో, అట్లా ఏమన్నా సెలెక్ట్ చేసుకున్నా కూడా మీరు వద్దు, కాదు అది వద్దు, నేనున్నాను, నేను సపోర్ట్ చేస్తాను, అట్లా మీరు తనకి ధైర్యం చెప్పారు అని వాళ్ళ మనసులో ఉంది. యూ మేక్ మీ సో కంఫర్టబుల్. సో తనని చాలా కంఫర్టబుల్ చేశారు మీరు. లైక్ తనకి నచ్చిన ఫుడ్ ఇచ్చి కానీ, తనకి నచ్చింది చేసి కానీ, సో మీతో ఆ కంఫర్ట్ మీరిచ్చారు అనేది వాళ్ళ ఫీలింగ్ అనమాట. అంత స్ట్రిక్ట్‌గా ఉండలేదు మీరు వాళ్ళతో. ప్రతిదానికి రూల్స్, రెగ్యులేషన్స్, కండిషన్స్ అని కాకుండా తనని మీరు కంఫర్టబుల్‌గా చూసుకున్నారు. ఆ కంఫర్ట్ తనకిచ్చారు. యూ వాంట్ టు బీ విత్ మీ ఫర్ మీ. సో మీరు తన కోసం ఉండాలనుకున్నారు, తనతో ఉండాలనుకున్నారు అనేది వాళ్ళ మనసుల్లో ఉంది. సో ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. సో మీకు ఈ రీడింగ్ ఎంతవరకు కనెక్ట్ అయింది అన్న కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.